వాళ్ళనే తీసేశారండి. రైట్ రైట్, థ్యాంక్ యూ మహేశ్వరి గారు కాల్ చేసినందుకు. ఇందాక నుంచి మీ ఇద్దరు ఏదో గుణికేసుకుంటారేంటి? బిగ్ బాస్ నిజంగా టార్గెట్ మాట్లాడేసుకుంటారు ఇద్దరు. ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్? ఇది నిజం చెప్పమంటారా? నిజం చెప్పాలా? మీకు మినీ బిగ్ బాస్ కాదు కాదు, నిజం ఏంటంటే ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? గొడికేసుకుంటారు ఇద్దరు. ఆర్టీవీ కెమెరాల్లో బేబక్క హీరోయిన్ లా కనబడుతుంది. ఓకే, అది సో ఇది నిజమే, అందుకే నేను ఎక్కువసేపు ఉండడానికి ట్రై. ఓకే, నెక్స్ట్ రాధిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కామనర్ రాధిక మనకి యూఎస్ నుంచి మరి కాసేపులో జాయిన్ కాబోతున్నారు. నెక్స్ట్ సీరియస్ టాపిక్. ఓకే, మీరే మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు గొనుక్కు ఇది మాట్లాడేసుకుంటున్నారు. బేసికలీ బిగ్ బాస్ కనుక టార్గెట్ చేస్తే ఆయన పంపించే విధానం ఏంటి అంటే ఫీడ్ కట్ చేస్తారు. బేబక్క చేసింది కట్ అయింది, ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. సో దీని గురించి అబ్సల్యూట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, బట్ యు కుడ్ సే సంథింగ్ సిమిలర్ టు దట్. బిగ్ బాస్ బయటకు వచ్చి ఇంకా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ చేద్దాం సీరియస్ టాపిక్. అండ్ నేను మీ దగ్గరికి వస్తున్నాను. మేల్ ఫీమేల్ వీళ్ళిద్దరి మధ్య ఆ కాంటెస్ట్ ఏంటి? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. సో నిజంగా ఉండాలా ఆ డిఫరెన్సియేషను, లేకపోతే కొంచెం ఆ వ్యత్యాసము, లేకపోతే మగవాళ్ళకి వేరేగా ఆడవాళ్ళకి వేరే గేమ్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది? అవసరం లేదండి, అది అక్కర్లేదు. ఇక్కడ ఆడ మగ అసలు మనం జెండర్ బయాస్ అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ లవ్ ట్రాక్లు ఇవంతా నిజంగా బిగ్ బాస్ చేస్తున్నాడా అనేది ప్రజలకు ఉన్న డౌట్. అవసరమా అది? ఇప్పుడు చక్కగా గేమ్ పెడుతున్నారు మీరు, అన్నీ బాగున్నప్పుడు ఈ పనికిమాలిన దీంతో ఇది సైడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు దాని మీద ఫోకస్ అయిపోతుంది. ఇందాక శేఖర్ భాష గారు, బేబక్ గారు చెప్పినట్టుగా వాళ్ళు చివరి వరకు కొనసాగటానికి ఇది ఒక టూల్ అవుతుంది వాళ్ళకి. మరి నిజంగా ఆడేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా ఆ లవ్ ట్రాక్ వల్ల బచాయించుకుంటున్నారు. అదే నేను చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, ఇందాక నుంచి మనం అందరం మాట్లాడుకున్నాం తెలుగు వాళ్ళు రావాలని. మీరు అన్ని జిల్లాల నుంచి తీసుకోండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు వాళ్ళనే తీసుకోండి. ఒక నెక్స్ట్ 10 సీజన్ బిగ్ బాస్ 10 తెలుగు వాళ్ళతోటే చేయమనండి. ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కామనర్స్ లో ఎక్కువ మంది ఫోన్ చేసి శ్రీజ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పిఆర్ ఓట్లు వాళ్ళందరూ ఒకటి చెప్తాడు, ఒక లీడర్ ఉంటాడు, రై కొట్టండి రా మనోడికి అనగా టక్ కొడతారు. కామనర్స్ నచ్చిన వాళ్ళకి కొడతారు. సో మీ టీవీ చూసేవాళ్ళు కామనర్స్. సో అందుకని ఏం చేస్తున్నారంటే మనకు వచ్చే కామనర్స్ కాల్స్ లో నుంచి ఎక్కువగా శ్రీజాకి సపోర్ట్ వస్తుంది. అలాంటప్పుడు ఇంకొక పాయింట్ అండి, పిఆర్ లేదు కాబట్టి మీకు పిఆర్ లో ఓట్లు కొట్టే వాళ్ళు అవ్వడం మీకు కాల్ చేయడు. నేను చెప్తున్నా కదా, గంప కొత్తగా పడుతుంటాయి అవన్నీ కూడా. అది అర్థమైపోతుంది. సింపుల్. ఇప్పుడు షో నిర్వాహకుడిగా సపోజ్ నేను మాట్లాడుతున్నాను, బట్ బిగ్ బాస్ ఏం చేస్తాడు? బిగ్ బాస్ కాంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ పిఆర్ ఓట్ అండ్ ఏ కామనర్ ఓట్. చెయ్యాలి అక్కడ, అదే నేను చెప్తున్నా. అలాంటప్పుడు మీరు సెలబ్రిటీస్ విడిగా మీరు ఎలిమినేషన్ పెట్టుకోండి, కామనర్స్ విడిగా పెట్టుకోండి, ఏమైతుంది? దానివల్ల జరుగుతుంది కదా, ఒక వీక్ సెలబ్రిటీ ఒక వీక్ కామనర్ కూడా పోతున్నారు. కాదు, మీరు ఇందాక అంటున్నారు కదా వాళ్ళకి పిఆర్ ఓట్స్ పడతాయి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఒకేసారి చేస్తారా? మీరు చెయ్యరా? అందుకే లాస్ట్ ఇద్దరు గనక వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే కామనర్ కూడా ఒక ఛాన్స్ ఇద్దాము. ఆదిత్య ఓం హీరో, శేఖర్ భాష సామాన్యుడు, పాప వీళ్ళిద్దరిలో తీసుకొచ్చినప్పుడు మరి ట్రై చేద్దాము, వీడికి ఆఖరి విషయం దేవుడు ఎట్లా చూస్తాడు అని చెప్పి ఒక లక్ ఇస్తాడు. చూసుకుంటే పవన్ అండ్ డిమాండ్ పవన్ అండ్ శ్రీజ బోత్ వర్ కామనర్స్. ఇప్పుడు నేను అడుగుతున్నది ఇద్దరు కూడా ఒక కామనర్ ని బయటికి పంపించాల్సిన అవసరం ఇంకా చెప్పాలంటే అబ్బాయిని పంపించేస్తే అమ్మాయి అంటే కాస్త కాబట్టి ఆపుతున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ఎందుకు రాకూడదు ఇక్కడ? శ్రీజ కూడా ఏదైనా లవ్ ట్రాక్ ఉండి ఉంటే షుడ్ హావ్ బీన్ నో ఎలిమినేషన్ వీక్, లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. నాకు అనిపించింది. yes exactly నాకు అనిపించింది అమ్మాయి నోరు వల్ల అనవసరంగా పాపం ఉంచడం వల్ల ఏమైంది ఈ వీక్ అంతా. ఇప్పుడు తనకి రీతు కంటిన్యూ చేద్దాం ఈ దీనికి సంబంధించి. ఒకసారి రాధిక కూడా మనకి యూఎస్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. రాధిక గారు, సో ఇక్కడ ఎలిమినేషన్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పవన్ కి శ్రీజాకి వచ్చినప్పుడు పవన్ కి అక్కడ లవ్ ట్రాక్ రీతు పవన్ అనే ఒక మాట వినిపిస్తోంది. కాబట్టి ఇక్కడ పవన్ సేఫ్ అయిపోయాడు, లేకపోతే సేఫ్ చేశారు, ఒక చర్చ అయితే మాత్రం జరుగుతోంది. సో ఇక్కడ శ్రీజాకు లేదు కాబట్టి తనకు లవ్ ట్రాక్ లేదు, కేవలం వాయిస్ తోనే ట్రిగ్గర్ అవ్వడం వాట్ ఇట్ మేబీ. సో ఎలిమినేషన్ అయిందని చెప్పి, సో మీకేమనిపించింది? లవ్ ట్రాక్ లేకపోయినందువల్ల ఇక్కడ ఎలిమినేషన్ జరగలేదనేది నా అభిప్రాయం అండి. నా ఒపీనియన్ అయితే కంప్లీట్లీ లవ్ అది ఉంటేనే మేము చూస్తాము, అది లేకపోతే చూడము, ఇలాంటి ఇది అపోహ అయితే పోగొట్టుకోవాలి. అక్కడ జరిగింది ఓన్లీ బయట నుంచి వాళ్ళు వచ్చి ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి బెలూన్స్ అన్ని పగలగొట్టారు కదా. ఆ తర్వాత బిగ్ బాస్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వాళ్ళు ముందే చెప్పారు, ఎవరికైతే
ఇందులో ఓడిపోతారు, వాళ్ళు బయటికి ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు. ఇదైతే కంప్లీట్లీ అన్ఫెయిర్. ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగానే ఇది బయటికి ఎలిమినేషన్ జరుగుతుందని గత సీజన్స్ చాలా వాటిట్లో కూడాను ఒక్కోసారి మీరు పంపించారు కాబట్టి మేము పంపించలేకపోతున్నామని ఆ సీజన్ అంటే కరెక్ట్గా ఇప్పుడు గుర్తు రావడం లేదు. ఇప్పుడు ఈ టైంలో కానీ ఒకవేళ ఎలిమినేషన్ జరగకూడదు, లేదు అన్ఫెయిర్ అని చెప్పాలనుకుంటే 2 చేసి ఉండొచ్చు. ఒకవేళ అట్రాక్ట్ చేయడానికి ఈ విధంగా జరిగింది, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎలిమినేట్ చేసేదానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆ కంటెస్టెంట్ని లోపల ఉంచేదానికి కూడా, అంటే బిగ్ బాస్ ఏదైనా చేయగలుగుతాడు కదా, ఆ విధంగా కూడా చేసినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోలోకి వెళ్ళిపోయి ఉండేదని